న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు భూస్థాపితం అవటం ఖాయం. అంబటి రాంబాబు. జగన్ పై హత్యాయత్నం ఒక నాటకం. కనుమూరి రఘురామకృష్ణంరాజు. గోపాలపురం టీడీపీలో కుదిరిన సయోధ్య. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్నం రామ్నగర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సూపర్ 6 పథకాలను ప్రతి ఇంటి గడపకి వివరిస్తూ కూటమి అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, అవ్వాతాతల పెన్షన్ పెంపుకు మొదలగు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్. సత్తెనపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాడికి నిరసనగా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. ప్రజల యొక్క ఆదరణతో, చక్కని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడుగా ఎదుర్కోలేనని ఇద్దరిని తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ని, బీజేపీని ఇద్దరిని తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాననుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ చూసిన తర్వాత ముగ్గురు కాదు 300 మంది వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా విజయం సాధించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడని ప్రజాదరణ చూసిన తర్వాత తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నాడు. విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళిన తర్వాత విజయవాడ తెలుగుదేశం గడ్డ అనుకున్నాడేమో, అక్కడ చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు అర్థమవుతున్నది ఏమిటంటే, ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను, నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని, మా ప్రజానాయకుడిని, ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు, నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటటువంటి మనస్తత్వం నీది అని ప్రజలందరికీ తెలుసు. ఆ విజయవాడ నడిబొడ్డులోనే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చావు. విజయవాడలో వైఎస్ జగన్ పై హత్యాయత్నం పిరికి పందల చర్య అని పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. కేవలం సీఎం జగన్ కు ప్రజల్లో ఉన్న ఆప్యాయత వల్ల వస్తున్న జనాదరణ తట్టుకోలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం చూసి విద్యుత్ లేని సమయంలో ప్రీ ప్లాన్డ్ గా సీఎం జగన్ పై ప్రతిపక్షాలు దాడి చేయించారన్నారు. ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపించకుండా డ్రామాలు అంటూ మాట్లాడుతున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు. అలాంటి సానుభూతి డ్రామాలు చంద్రబాబుకు అలవాటేనన్నారు. గతంలో అలిపిరిలో కూడా దాడి చేయించుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. అయినా ప్రజలు చంద్రబాబును తిరస్కరించారన్నారు. అందుకే ఎప్పటికప్పుడు పొత్తులతో పూట గడుపుకుంటారని విమర్శించారు. సీఎం జగన్ పై దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం అనేది ఒక పిరికిబంద చర్య. ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధంలో పేదలందరూ కూడా ఒక పక్షాన ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలందరూ కూడా తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి ప్రయత్నాలు చేయటం అనేది దారుణమైన పరిస్థితి. కరెక్ట్గా ఈ టైంలో వైర్లు హైట్ తక్కువ ఉన్న చోట కరెంటు తీసేస్తారు అనే ఆలోచనతోటి కరెంటు లేకుండా ఉన్న సమయంలో ఒక స్కూల్ బిల్డింగ్లో నుంచి ఇలాంటి పిరికిబంద చేష్టలు హత్యా ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రతిపక్షాలది పిరికిబంద చర్యలాగా భావిస్తూ ఉన్నాం. పైపెచ్చు మరలా ఇప్పుడు కొంతమంది కామెంట్స్ కోడికత్తి అని మాట్లాడుతూ ఉన్నారు. కోడికత్తి అదే జస్ట్ కొంచెం దిగితే
ఆయన ప్రాణం పోయేది. ఇదే కంటి మీద తగిలితే కన్ను కూడా పోయేది. మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున అలిపిరి పరిస్థితి కూడా ఆయన కావాలని చేయించుకొని మరి ఎలక్షన్ కూడా 6 నెలలు ముందుకెళ్ళాడు. అయినా సరే ఓడిపోయాడు. సానుభూతి పొందాలనేది ఎప్పుడు కూడా చంద్రబాబు రాజకీయం తప్పితే ఎప్పుడు సమయానికి అనుకూలంగా పొత్తులు పెట్టుకోవాలి, సమయానుకూలంగా పార్టీలు మారాలి, పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చూసేది చంద్రబాబు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సింగిల్గానే వెళ్తూ ఉన్నాడు. నువ్వు ఒకరోజు కాంగ్రెస్తో పెట్టుకుంటావు, ఒకరోజు టీఆర్ఎస్తో పెట్టుకుంటావు, ఒకరోజు బీజేపీతో పెట్టుకుంటావు, ఒకరోజు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటావు. ఎంతమంది పొత్తులు పెట్టుకొని ఎన్నిసార్లు నువ్వు వచ్చినా కూడా గెలిచే అవకాశాలు లేవు. మరి ఇలాంటి చర్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని 19వ వార్డు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా చీఫ్ విప్ ముద్దునూరి ప్రసాదరాజు సతీమణి శ్రీమతి శారదావాణి మరియు కార్యకర్తలతో ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ దాడిని ఖండించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్ మాట్లాడారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి గూండాగిరిని నర్సాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే గుర్తించి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని, రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినమైనటువంటి ఏర్పాట్లు చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి గూండాగిరి ఎంతవరకు వెళ్తుందో ఇవాళ నిన్న జరిగిన దాడిని బట్టి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా నర్సాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కామవరపు కోట శ్రీ సీతారామ కోలాట బృందం వారిచే గజ్జ పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ప్రస్తుత తరుణంలో జానపద కళలు నిర్వీర్యమవుతున్న సమయంలో ఈ కోలాటం కళ రోజు రోజుకు ప్రజాదరణ పొందుతుంది. ప్రతి పల్లెలోనూ స్త్రీలు ఈ కోలాటం నేర్చుకుని వివిధ దేవాలయ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వటం వల్ల ఈ కళ ప్రజాదరణ పొందుతుంది. ఈ కోలాటం కళ గురువుగారైన సిరికొండ సుబ్బారావు జిల్లాలోని ఇప్పటి వరకు 59 కోలాటం బృందాలకు శిక్షణ ఇచ్చారని కోలాటం ఆర్గనైజర్ వీరమల్లు మధు తెలిపారు. ఈ కోలాటం బృందం వేసిన నాగిని కోపు, జడకోపు ప్రేక్షకులను ఉత్తేజపరుస్తుందని తెలిపారు. ఈ కోలాటం కళ చిన్నపిల్లలు పెద్దలు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కళకు ఆకర్షితులై నేర్చుకోవడం శుభ పరిణామమని ఆయన తెలిపారు. నమస్కారం అండి. ఏదైతే కోలాటం కళ ఉన్నదో అందరూ కూడా అంతరించిపోతున్న తరుణంలో చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన సిరికొండ సుబ్బారావు గారు ఆధ్యాత్మిక భావనలు పెంచి కోలాటం కళ పట్ల మక్కువ పెరిగేలాగా ఆయన ప్రదర్శనలు నేర్పుతున్నారు. ముఖ్యంగా ఆయన ఇప్పటికే 59 గ్రూపుల వారికి కోలాటం కళలు నేర్పడం అనేది మన జిల్లాకే గర్వకారణం. ఈరోజు ఈ ద్వారకా తిరుమలలో ద్వారకా వాసవి మాత వారి ట్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు గజ్జి పూజ కార్యక్రమం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆడవారైనప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఈ కళను నేర్చుకుని పట్టుదలతో అనేక రకమైన కోపులను అత్యంత వైభవంగా నిర్వహించారు. దాంట్లో జడకోపు అలాగే నాగిని కోపు కూడా ప్రజల్ని బాగా ఆకర్షించే విధంగా ఉంటుంది. అలాగే కోలాటం కళను నేర్చుకున్న వారికి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయడంతో ఆలయాలందరూ కూడా ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేస్తారు. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కోలాటం కళ అలాగే ఆధ్యాత్మిక భావనలు పెరిగి వారందరూ కూడా దైవ చింతనలో ఉంటారు. కాబట్టి ఇటువంటి కళను అందరూ నేర్చుకుని అంతరించిపోతున్న జానపద కళలను, బుర్రకథ, హరికథ వంటి కళలను కూడా ప్రోత్సహించాలని ఒక కోలాటం ఆర్గనైజర్గా నేను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన స్టూడియో వారికి కూడా మా కోలాటం గ్రూప్ తరఫున మా గురువు గారు సిరికొండ సుబ్బారావు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎట్టకేలకు గోపాలపురం తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పడింది. 2 వర్గాల మధ్య సయోధ్య కుదరడంతో ఒకే వేదికపైకి వచ్చిన మద్దిపాటి వెంకటరాజు మరియు మూళ్లపూడి బాపిరాజు చేయి కలిపి సంఘీభావం ప్రకటించారు. ఎన్నో రోజులుగా వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని భావించిన అధిష్టానం ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను రంగంలోకి దింపింది.
ఈ నేపథ్యంలో ఇరు వర్గాలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ముళ్లపూడి మద్దిపాటి పార్టీ విజయం కోసం ఒక్కటయ్యారు. నల్లజర్లలోని ప్రియాంక ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరు ఒకే వేదికపై వచ్చారు. ఇక నుండి కలిసి పనిచేయాలని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని సరిచేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో గల వర్గ విభేదాలకు శుభం కార్డు పడడంతో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థి అయిన మద్దిపాటి వెంకటరాజు గెలుపు కూడా తథ్యమని, తిరిగి గోపాలపురం టీడీపీకి కంచుకోటగా మారనుందని టీడీపీ వర్గాల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. తెలుగుదేశం జనసేన గోపాలపురం నియోజకవర్గ సమన్వయ మీటింగ్ మూడు పార్టీలు కార్యకర్తలు నాయకులతో మీటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా, అంటే రాత్రికి వెళ్ళి అందరూ ఫోన్ చేయాలన్నా మన పార్టీ ఇదే ఉంది. దేవరపల్లి మండలం విషయం కానీ ఈ మండలంలో రాజకీయం లేకపోతున్నారు, ఏం చేయాలనేది నేను ఆంజనేయ గారు కూర్చొని మాట్లాడి దాంట్లో పరిష్కారం, శాంతియుతమైనటువంటి పరిష్కారం ఆలోచన చేస్తాము. వాటి గురించి ఆలోచించుకోకుండా అది ఒక 2 రోజులు ఇవాళ రేపు ఎల్లుండిలో క్లోజ్ చేస్తాం. ఆ ఇష్యూస్ కూడా ఆలోచించుకోకుండా అందరూ కూడా, మీరు ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా పురంధేశ్వర్ గారి తెలుగుదేశం జనసేన మీటింగ్ ని దిగ్విజయం చేయమని, గ్రామాలకు వెళ్ళి రేపు సాయంత్రం భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్పి రేపు ఈవినింగ్ 5 గంటలకి అందరూ కూడా మీటింగ్ వచ్చి జయప్రదం చేయమని పేరు పెట్టడం. నాకు కూడా చిన్న ఎప్పుడైనా పార్టీ వైపులు కూడా తెలియదు ఉండొచ్చు, కానీ ఈ నాయకత్వంలో ఖచ్చితంగా వెంకటరాజుని గెలుపుకుని తీసుకురా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏ విధమైన అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాదని, అలాగే నా సంవత్సరం ఈ యొక్క గోపాలపురం ఎన్నిక అభ్యర్థి వెంకటరాజు గారు, ఎంపీ అభ్యర్థి పురంధేశ్వర్ గారు అయినా వెంకటరాజు గారి ఎన్నికంతా కూడా పాపిరాజు గారిని ముందుకు పెట్టుకుని చేయాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరికీ కూడా చాలా మంది కొంతమందికి చిన్న అవచ్చు, కొంతమందికి పెద్దలు వస్తాం. ఎప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కానీ, ఎప్పటి వరకు కూడా ఎవరైతే నన్ను నువ్వు, నిన్ను నేను ఒక మాట అనుకున్నాం, లేకపోతే ఇబ్బంది పడడం, మనం తగులుపడే పరిస్థితి వచ్చిందో అటువంటి అన్ని కూడా ఈ రోజు సమయం 10 అయింది. ఈ 10 తర్వాత ఎవరు కూడా 9:55 నిమిషాల జరిగిన మాట అందరూ కూడా మర్చిపోవాలని, రాబోయే రోజుల్లో ఈ 30 రోజుల్లో మనమందరూ కూడా కలిసినట్టుగా పనిచేయడమే కాకుండా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బతకట్టే పరిస్థితి లేదన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని పాపిరాజు గారు కూడా ఆయన బాధగా వ్యక్తపరిచి, నేను కూడా కొంతకాలం దూరంగా ఉంటానని చెప్పిన సందర్భంలో కూడా నీ యొక్క నాయకత్వం కానీ నీ యొక్క ఎదిగాలని నాకు తెలుసు. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని పాటూరు గ్రామంలో రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి, ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
నెల్లూరు జిల్లా భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ 130 సంవత్సరాలు గడిచిన ఒక సామాన్య వ్యక్తి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇన్ని కోట్లాది మంది హృదయాల్లో ఉన్నాడంటే అందుకు కారణం ఆయనలో ఉన్న నిస్వార్థమేనని అన్నారు. ప్రజలందరూ బాగుపడాలి, ప్రతి వర్గానికి అవకాశాలు రావాలి, చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అందరికీ సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అవకాశాలు ఇచ్చిన రాజకీయంలో మంచి మనుషులు తేలేకపోతున్నారు. ఇవన్నీ కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలుగా జరుగుతున్నాయి. అందరూ మేలుకోవాలి, మనం అందరం కలిసి పోరాడాలి. ఆయన తెచ్చిన ఏదైతే ఆశయాలు ఉన్నాయో అది సమాజం కన్నా ముందు మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. మన బిడ్డల్లో చైతన్యం కావాలి, మనలో చైతన్యం రావాలి. మన బిడ్డలకి చదివియాలి. ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేకుండా చదివేయాల్సిన సమయం వచ్చేసింది. ఈరోజు అందరం గాని ఏ రాజకీయ పార్టీలైనా అంబేద్కర్ గారి ఆశయాలకు విరుద్ధం పోతే ప్రతి ఒక్కరం గాని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని గాని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఉన్నత శిఖరంలో ఆయన గౌరవానికి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాడి నుంచి అధినాయకుడు దాకా బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఉన్నత శిఖరం పైన పెడతామని గాని అందరికి తెలియజేస్తూ ప్రతి తెలుగుదేశం సైనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం నిరంతరం పోరాడుతారని తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాళ్ళకన్నా వాళ్ళకి పోతుంది కాబట్టి వాళ్ళకు ఇచ్చేవాళ్ళకి వాళ్ళకు రావాలంటే కదా జగన్మోహన్ ఇంట్లో ఒకరికే వచ్చేది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు మహానుభావుడు కారణ జన్ముడైనటువంటి ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణ నేత డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. 100 సంవత్సరాలైనా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా ఈ రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవం కానీ ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఓటు కానీ అదే రకంగా మన మొత్తం వ్యవస్థని కూడా రచించినటువంటి అపర మేధావి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజును జరుపుకోవడం మనందరం అదృష్టంగా భావిస్తున్నాం. వారి ఆశయాలు ఈ దేశంలో ఎక్కడికి పోయినా భారతదేశం అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలో పోయినప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది 100 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేయడం, అదే రకంగా ఇంత గొప్ప కార్యక్రమాలు ఒక పద్ధతి ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించేటువంటి దానికి ఆజ్యం పోసినటువంటి మహానుభావుడుగా ఈరోజు మనందరం కూడా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలీల ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని పీటీఎం పల్లి, మహబూబ్ నగర్, కొత్తపల్లిలో ప్రతి ఇంటింటికి తిరిగి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలీల కోరారు.
ప్రచారానికి వచ్చిన శివలీలకు ముస్లిం మైనార్టీ మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుల ఇంట్లో అనేకమైన సంక్షేమ పథకాలు అందాయన్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లాని ఎంతో అభివృద్ధి చేశారని, మరోమారు జగన్ సీఎం కావటం తథ్యమని శివలీల స్పష్టం చేశారు. సంగం మండలం గాంధీ జన సంఘం గ్రామం నందు మణికల చందు నాయకత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించారు విక్రమ్ రెడ్డి. మే 13న మనకి ఎలక్షన్ జరగబోతుంది. మే 13 ప్రతి ఒక్కరు వైసీపీకి ఖచ్చితంగా మనం ఓటేసి గెలిపించుకోవాలి మన విగ్రహాన్ని. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మనకి ప్రతి ఒక్కరు జగనన్న మనకి అన్ని చేశాడు. ప్రతి ఒక్కటి పథకాలు కానీ వాలంటీర్ ప్రతి ఒక్కరు అందరికి అందుబాటు చేశాడు. అందుకని మనందరం ఖచ్చితంగా మనం విగ్రహాన్ని గెలిపించుకొని తీరాలి. సరేనా? మన గుర్తు ఏంటి? మన గుర్తు ఖచ్చితంగా మే 13న 2 ఓట్లు ఉంటాయి. ఒకటి విక్రమానికి, ఒకటి విజయసాయి గారికి. ఇద్దరికి ఖచ్చితంగా ఓటేసి గెలిపించిన కోరుతున్నాం. సరేనా? నవరత్నాలు మనం ప్రతి ఒక్కరు చేసాము 5 సంవత్సరాలు, మనం ఖచ్చితంగా చేసుకోవాలి. నరసరావుపేటలో స్థానిక పట్టాభి రామస్వామి కళ్యాణ మండపంలో టీడీపీ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. నేను చాలాసార్లు చెప్పాను, పొద్దున కూడా ఈ అపార్ట్మెంట్స్ వీటికి పిలిచినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు చాలాసార్లు చెప్తా ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నిజంగా ఆర్య వయస్సులకి మీరు ఎలక్షన్స్ టైంలో ఓటేటివే తప్పించి దాని తర్వాత మీకు మాతో అంతగా పెద్ద పని ఉండదు. మీకు పెద్దగా మాతో అంత పని ఉండదు. మీకు మీ వ్యాపారం బాగా చక్కగా సాగితే, దానికి ఏ ఇబ్బందులు లేకపోతే అది మీకు మేము చేసే మంచి అని మీరు ఫీల్ అవుతారు. అలాగే మీరు ముందుగా పసిగట్టేవారు, మీరు ఎటువైపు గవర్నమెంట్ వెళ్తుంది, ఎవరికి వెళ్ళబోతున్నారు అనేది రాష్ట్రంలో ఎవరైనా పసిగడతారా అంటే అది 6 వయసులో పసిగడతారు. దానికి కారణం కూడా ఉంది. మీకు అన్ని వ్యాపారాలు ఉంటాయి. అన్ని వ్యాపారాల్లో కూడా మీరు ఏదో మిగతా వాళ్ళ ఒకరు ఇద్దరు కలవ రోజుకి మీరు కొన్ని 100 మంది కలుస్తారు. కలిసినప్పుడు మీరు మాట్లాడే తీరు, మీరు వారిని అడిగే ధోరణితో అందరి దగ్గర నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఏమవుతుంది, ఎలా ఉంది, ఇదంతా కూడా. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల పిలుపు, ఆర్యవైశ్యుల పిలుపు. ఇదే నినాదంతో నేను 5 ఏళ్లుగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ప్రజల్లో ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. ప్రతి గడపకి 5 ఏళ్లుగా 4 నుంచి 5 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా విశ్రమించింది లేదు. రోజుకు 18 గంటలు నా పోరాటం, నా ప్రయాణం ఇలానే సాగింది. ఇవన్నీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ వైసీపీ దుర్మార్గాలు, వైసీపీ అవినీతిని ఎండగట్టడానికి నేను ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక సామాన్యమైన వైద్యుడిగా, ఒక రైతు బిడ్డగా ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి 2019లో ఓడిపోయిన తర్వాత తెల్లారి రోడ్డు మీద రావడం జరిగింది. ఏ విధంగా నేను ఇక్కడ గెలవాలి, ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడే గెలవాలి, ఇదే నా ఆలోచన. భీమవరం, పెదహంబీరం, నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు కార్యాలయంలో రచ్చబండ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న, నీరాజనాలతో, కానీ నేను నీరాజనాలతో అని చెప్పి
విడదీసి పలికా. అర్థమైందా? నీరా అంటే సారా. నీరా జనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమి కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా బాబు? చూడు నాయన వర్మ, చూడు, ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే, కనుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురి చూసి ఆడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూసాడు. కనుమూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షిలో ఇంకో ఫోటో కదా, ఇక్కడ కన్ను నార్మల్, అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా. మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ కన్ను బాగానే ఉంది, చక్కగా పూర్తిగా తెరిచాడు, అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా. తర్వాత ఇంకో గంట అయింది, గంటన్నర 2 గంటలు అయింది అనుకున్నాం. ఆల్ నార్మల్, హాస్పిటల్లో చక్క నడిచి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా. అధికారం కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంత దిగజారుడుతనంగా రాజకీయాలు సాగిస్తుందని, 5 ఏళ్ల పాటు ప్రజారంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలతో మమేకమవుతున్న సమయంలో ఇలా ఆయనపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. పడమటిపాలెంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి హేయమైన చర్య అని అభివర్ణించారు. టీడీపీకి చెందిన రాష్ట్ర నాయకత్వం సూచనలతోనే ఇలా ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడ్డారని భావిస్తున్నామని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. గత 2 రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలోనే తెలియచేయడం జరిగిందని, టీడీపీ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుల ఇళ్లకు రావటం, వారిని తమ పార్టీలోకి రావాలని బెదిరించడం లాంటి చర్యలు చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రిపై దాడి జరగటం నిజంగా బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పుడే మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కంటి గాయం అని విన్నాం. నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది చాలా తిరిగిమంది చర్యగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలుసుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంతమొందించాలా, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదని ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్టు చేసినట్టుగా ఉన్నది. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. నిజంగా కూడా ఇంకొక రోజంతా ఉవ్వెత్తున ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండబట్టే ఈ ప్రాణాపాయ నుంచి బయటపడాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ముందుగా ఎవరు చేశారు ఇన్సిడెంట్ని స్ట్రాంగ్గా ఖండిస్తున్నామండి. 2 రోజుల క్రితమే మీ అందరికీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాం, టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోతారు. ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బెదిరియడం, లేకపోతే కొనడానికి ప్రయత్నించడం, లేకపోతే దాడులకి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామాల్లో ప్రజల్ని భయపెడతాం. అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకు ఒక స్టేట్ పాలసీ లాగా అయింది. అంటే మన ఊరే కాదు, ప్రతి ఊర్లో ఇప్పుడు
ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధాకరం. ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా ఈ పని చేయరు. ఇది పర్వాలేదు అని చెప్పేసి ఆ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు. గ్రామంలో కూడా చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి మేము స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. అదే కాకుండా గ్రామాల్లో జరిగే విషయాలు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా చూసి ఇట్లాంటి మనుషుల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఖండించి వాళ్ళకి డిజర్వ్ పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటూ, రేపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఆలోచించుకొని దీనికి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు భూస్థాపితం అవటం ఖాయం అంబటి రాంబాబు. జగన్ పై హత్యాయత్నం ఒక నాటకం కనుమూరి రఘురామకృష్ణంరాజు. గోపాలపురం టీడీపీలో కుదిరిన సయోధ్య. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.